హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఫ్రూట్స్ కస్టర్డ్ చేస్తున్నాను. పిల్లలు కూడా సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇంట్లోనే ఉంటారు. ఇవి ఇంట్లోనే చేసుకుంటే అందరూ మంచిగా తినవచ్చు. ఇది బయట ఒక కప్పు కొనాలన్నా చాలా కాస్ట్ ఉంటుంది. అదే ఇంట్లోనే తయారు చేసుకుంటే అందరూ మంచిగా తినవచ్చు. ఈ కస్టర్డ్ చేయడానికి కావలసినవి పాలు లీటర్‌న్నర, కస్టర్డ్ పౌడర్, వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. ఎసెన్స్ కూడా కావాలి. ఇది బటర్ స్కాచే ఉంది, అందుకే అది తీసుకున్నాను. చెర్రీస్, షుగర్ హాఫ్ కేజీ, ఒక దానిమ్మకాయ పెద్ద సైజు, బంగిల్పల్లి మ్యాంగో, యాపిల్, గ్రేప్స్, సపోటా, బనానా. ఇవన్నీ శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో లీటర్‌న్నర పాలు వేసుకోవాలి. మనకి సీజన్ బట్టి ఫ్రూట్స్ దొరుకుతాయి కాబట్టి ఈ సీజన్లో మ్యాంగో దొరుకుతుంది కాబట్టి మ్యాంగో వేసుకుంటే ఫ్రూట్ కస్టర్డ్కి చాలా టేస్ట్ వస్తుంది. పాలు కాగేలోపు ఫ్రూట్ కస్టర్డ్ పౌడర్ ఒక గిన్నెలో వేసుకొని పాలతోనైనా వాటర్తోనైనా ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. ఎందుకంటే ఉండలు కడుతుంది కాబట్టి ఉండలు లేకుండా పెట్టుకోవాలి. ఫస్ట్ కొంచెం పాలు కొంచెం వాటర్ వేసుకున్నాను. ఈ పాలు మరీ ఎక్కువ కాగాల్సిన అవసరం లేదు. 3-4 పొంగులు వస్తే సరిపోతుంది. మరి మీగడ ఎక్కువసేపు కట్టాల్సినంత అవసరం లేదు. ఇదే 3-4 పొంగులు వచ్చాయి. కొంచెం మరిగించుకుంటే సరిపోతుంది. నేను పిల్లలు ఇంట్లోనే సమ్మర్లో ఇంట్లోనే ఉంటారు కాబట్టి 2-3 సార్లు ట్రై చేస్తాను. ఇవి ఉండలు లేకోకుండా కలుపుకోవాలి. ఇది కలుపుకునేటప్పుడు మంట కూడా సిమ్లో పెట్టుకోవాలి. ఇది ఉండలు లేకుండానే పూర్తిగా కలుపుకోవాలి, కొంచెం కొంచెం వేసుకుంటూ. నాకైతే ఉండలు లేకుండా చాలా బాగా వచ్చింది. మీరు ఇలాగే ట్రై చేయండి. ఇది 2-3 ఉడుకులు ఉడికిన తర్వాత షుగర్ వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత షుగర్ కూడా అయిపోయిన తర్వాత చల్లార్చుకోవాలి ఫ్యాన్ గాలికి. చల్లారిన తర్వాత బటర్ స్కాచ్ ఎసెన్స్ చూపించాను కదా, అది 4 డ్రాప్స్ వేసుకున్నాను. ఇది పూర్తిగా చల్లారాలి. ఫ్రూట్స్ మనం పాలు పెట్టినప్పుడే కట్ చేసుకోవాలి. ముందే కట్ చేసుకుంటే బనానా, యాపిల్స్ ముక్కలు కలర్ షేడ్ అయిపోతాయి. పాలు పొయ్యి మీద పెట్టి ఇవి చల్లారేలోగా ఫ్రూట్స్ కట్ చేసుకోవచ్చు. ఇవి ఫస్ట్ బనానా, మ్యాంగో, చెర్రీస్ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకోవాలి. మరి పుల్లగా ఉన్నవి కూడా ఎక్కువ వేసుకోకూడదు. నేను గ్రేప్స్ వేసుకున్నాను. చూడటానికి ఎంత బాగుందో ఫ్రూట్ కస్టర్డ్, మీరు ట్రై చేయండి. ఇది మొత్తం కలుపుకున్న తర్వాత 3-4 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇది కూల్గా తింటే బాగుంటుంది. ఇప్పుడు కూల్ అయిపోయింది. ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రూట్ కస్టర్డ్ మీరు ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి.